ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన, అదే సమయంలో కాస్త సంక్లిష్టమైన అంశం గురించి విశ్లేషించబోతున్నాం. అంటే ఒకసారి ఊహించండి, తరతరాలుగా పేదరికం, సామాజిక వివక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడనుకుందాం. హ్మ్. అవును. ఆ వ్యక్తి కేవలం తన అంతరంగిక విశ్వాసం కోసం, లేదా కాస్త ఆత్మశాంతి కోసం ఒక చర్చి గడప తొక్కి ప్రార్థన చేయగానే, ప్రభుత్వం దృష్టిలో ఆ వ్యక్తికున్న సామాజిక వెనుకబాటుతనం ఒక్కసారిగా మాయమైపోతుందా? వినడానికి ఈ ప్రశ్న చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కదా! కానీ వాస్తవానికి మనం చూస్తే, చట్టం దృష్టిలో పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. కరెక్ట్. అంటే సమాజం వాళ్ళని చూసే కోణం మారలేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం మారలేదు. కానీ చట్టం దృష్టిలో మాత్రం వాళ్ళు ఒక రాత్రికి రాత్రే సమానత్వపు హోదాను పొందినట్లు లెక్క. ఇది ఒక పెద్ద చారిత్రక వైరుధ్యం. అవును. ఇదొక న్యాయపరమైన వైరుధ్యం కూడా. ఇన్నేళ్లుగా ఇది నలుగుతూనే ఉన్న అంశం. సరిగ్గా. మన ఈనాటి సమగ్రమైన చర్చ ఈ వైరుధ్యం చుట్టూనే తిరుగుతుంది. ఇటీవలే కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరిగిన ఒక భారీ నిరసన ప్రదర్శన ఈ దశాబ్దాల నాటి చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక స్థానిక ఆందోళన అని మనం తీసిపారేయలేము. నిజమే. ఇది 1950 నాటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దానివల్ల దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులపై పడుతున్న ప్రభావం గురించి. దీనికి సంబంధించి మనకున్న మూల సమాచారాన్ని ఈరోజు వివరంగా పరిశీలిద్దాం. సరే, దీన్ని కొంచెం డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దామా? తప్పకుండా. అయితే ఈ సమస్యను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఆ అమలాపురం ప్రదర్శన స్థాయిని, అందులోని తీవ్రతను గమనించాలి. అంటే ఎంతమందొచ్చారు, ఎలా జరిగిందనేది కదా? అవును. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు అలా సామూహికంగా వీధిలోకి వస్తారంటే, దశాబ్దాలుగా వారి అస్తిత్వానికి సంబంధించిన ఒక ప్రాథమిక హక్కు నిరాకరించబడుతోందన్న ఆవేదన తారస్థాయికి చేరుకున్నప్పుడు మాత్రమే. రైట్. అమలాపురంలోని గడియార స్తంభం నుండి మొదలైన ఈ భారీ ర్యాలీ ఉందే, అది నల్లవంతెన మీదుగా ప్రయాణించి ఎర్రవంతెన వరకు కొనసాగింది. చాలా పెద్ద మార్గం అది. అవును. 10,000 మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. మీరొకసారి ఊహించండి, ఇన్ని వేల మంది ఒకేసారి అలా నడుస్తుంటే, ఇది కేవలం ఒక వీధిలో జరిగే నిరసనలా లేదు. ఒక చిన్న నగరమే తమ హక్కుల కోసం ఒకే గొంతుకతో కదిలివచ్చినట్లుగా అనిపిస్తోంది. ఆ ఉపమానం చాలా బావుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం మరొకటుంది. ఏంటది? సాధారణంగా ఇలాంటి భారీ జనసమీకరణ జరిగినప్పుడు వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కడో ఒకచోట చిన్న గొడవైనా జరుగుతుంది. కాని ఈ ప్రదర్శన ఎంతో క్రమశిక్షణతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చాలా పీస్ఫుల్గా సాగింది. ఓహో, 10,000 మంది ఉన్నా కూడా అంత సైలెంట్గా జరిగిందా? అవునండి. ఇదొక అత్యంత ఆసక్తికరమైన అంశం. 10,000 మంది రోడ్డు మీదకు వచ్చి, ఒకే మార్గంలో శాంతియుతంగా నడవడం వెనుక కేవలం ఆర్గనైజేషన్ మాత్రమే లేదు, ఒక స్పష్టమైన లక్ష్యముంది. అంటే వాళ్ళకి ఏం కావాలనే దానిపై చాలా క్లారిటీ ఉందంటారా? ఖచ్చితంగా. ఒక మామూలు గుంపుకు, ఒక సామాజిక ఉద్యమానికి ఉన్న ప్రధానమైన తేడా ఇదే. ఎప్పుడైతే ఆందోళనకారులు తమ డిమాండ్ విషయంలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన స్పష్టతతో ఉంటారో, అప్పుడు వారి నిరసనలో హింసకన్నా క్రమశిక్షణే ఎక్కువగా కనిపిస్తుంది. అమలాపురంలో ఆ రోజు కనిపించింది సరిగ్గా ఈ క్రమశిక్షణే. అది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. 10,000 మంది ఒకేసారి తమ ఇళ్లను, పనులను వదిలి రోడ్డెక్కాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమిటి? ఇక్కడే మనం అసలు సమస్యలోకి వెళ్ళాలి. అదే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించడం గురించి కదా? అవును. మతం మారిన కారణంతో తమకు రాజ్యాంగపరమైన షెడ్యూల్డ్ కాస్ట్స్ హోదా నిరాకరించబడటం అన్యాయమని, ఆ 1950 ఆర్డర్ను వెంటనే రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆ 1950 ఆర్డర్ వెనుక ఉన్న న్యాయపరమైన, చారిత్రక నేపథ్యం ఏమిటో కొంచెం వివరిస్తారా? అసలందులో ఏముంది? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలోకి వెళ్ళాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం ఒక నియమముంది. ఆర్టికల్ 341, రైట్. ఆ ఆర్టికల్ ప్రకారం దేశంలో సామాజికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి వారిని షెడ్యూల్డ్ కులాలుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. దీని ఆధారంగానే 1950లో కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్ జారీ చేయబడింది. ఓ, ఓకే. అయితే
అందులో వివాదాస్పదమైన అంశం ఎక్కడుంది? ఆ ఆర్డర్లోని 3వ పారాలో ఉందండి అసలు ట్విస్ట్. అదేం చెబుతుందంటే హిందూ మతం ఆచరించేవారు తప్ప మరే ఇతర మతాన్ని ఆచరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించరాదు అని. వావ్! అంటే కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేది డిసైడ్ చేశారన్నమాట. అవును, చట్టబద్ధంగా కులం అనేది కేవలం హిందూ మతానికే పరిమితం అనే ఒక నిర్వచనాన్ని ఈ ఆర్డర్ అప్పట్లో తీసుకువచ్చింది. ఒక్క నిమిషం. ఇక్కడ నేను కొద్దిగా పుష్ బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ఆర్డర్ వెనుక ఉన్న అప్పటి ప్రభుత్వ తర్కాన్ని కూడా మనం చూడాలి కదా. హ్మ్. ఉదాహరణకు క్రైస్తవం కానీ ఇస్లాం కానీ తీసుకుంటే అవి సిద్ధాంతపరంగా సమానత్వాన్ని బోధించే మతాలు. వాళ్ళ థియాలజీ ప్రకారం అక్కడ కుల వ్యవస్థ లేదు, అందరూ దేవుని బిడ్డలే అంటారు. మ్మ్. సిద్ధాంతపరంగా వాళ్ళు అలాగే చెబుతారు. అవును. అలాంటప్పుడు ఒక మతం మాకు కుల వివక్ష లేదు అని బహిరంగంగా చెబుతున్నప్పుడు ప్రభుత్వం చట్టపరంగా ఆ మతంలోకి వెళ్లి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎలా ఇస్తుంది? ఇది ప్రభుత్వం వైపున్న చాలా బలమైన రాజ్యాంగబద్ధమైన వాదనే కదా. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. మీరడిగింది 100కి 100 కరెక్ట్. సరిగ్గా 1950లో రాజ్యాంగ రూపకర్తలు, అప్పటి ప్రభుత్వం ఆలోచించిన విధానం కూడా అక్షరాల ఇదే. రైట్. హిందూ మతంలో కుల వ్యవస్థ అనే ఒక సామాజిక రుగ్మత ఉంది కాబట్టి దానివల్ల అణచివేతకు గురైన వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి అని వారు భావించారు. కాని ఇతర మతాలు ఈ అంటరానితనాన్ని అంగీకరించువు కాబట్టి ఆ మతాల్లోకి మారిన వారికి ప్రత్యేక రక్షణ అవసరం లేదు అని డిసైడ్ అయ్యారు. అవును, లాజికల్గా చూస్తే అది కరెక్టే అనిపిస్తోంది. సైద్ధాంతికంగా చూస్తే ఈ వాదన చాలా పటిష్టంగా కనిపిస్తుంది కూడా. కాని ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే ఈ పేపర్ మీద ఉన్న సిద్ధాంతానికి సమాజంలోని క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య ఉన్న భారీ అగాధం. అంటే గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందంటారా? ఈ అగాధాన్ని వివరించడానికి నేనొక అనాలజీ చెప్తాను, అది సరిపోతుందేమో చూడండి. చెప్పండి. ఇది ఎలా ఉందంటే వర్షం నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం ఒక గొడుగిచ్చింది. అదే రిజర్వేషన్ అనుకుందాం. ఓకే. ఆ గొడుగిచ్చి నువ్వు కేవలం ఎరుపు రంగు చొక్కా వేసుకుంటేనే, అంటే హిందూ మతంలో ఉంటేనే ఈ గొడుగు వాడుకోవాలి. తెలుపు రంగు చొక్కా అంటే క్రైస్తవ మతం వేసుకుంటే గొడుగు లాగేసుకుంటాం అని చెప్పినట్లుంది. ఎందుకంటే తెలుపు రంగు చొక్కా వేసుకుంటే వర్షం పడదు అని ఆ చొక్కా తయారు చేసిన వాళ్లు చెప్పారు కాబట్టి. అంతేనా? ఎగ్జాక్ట్లీ. కాని వాస్తవం ఏమిటంటే చొక్కా రంగు ఏదైనా సరే ఆకాశం నుంచి కురిసే వివక్ష అనే వర్షం ఆ దళితుడి మీద పడుతూనే ఉంది. సమాజంలో అతను తడుస్తూనే ఉన్నాడు. ఎక్సలెంట్ అనాలజీ. ఇది కరెక్ట్గా సరిపోతుంది. సరిగ్గా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఇదే కదా. ఒక దళిత వ్యక్తి చర్చ్లోకి వెళ్లి ప్రార్థన చేసినంత మాత్రాన సమాజంలో అతని పట్ల ఉన్న వివక్ష ఎక్కడికీ పోలేదు. అవును. గ్రామాల్లో వారు ఉండే ప్రాంతాలు మారలేదు, వారు చేసే పారిశుద్ధ్య పనులు లేదా దినసరి కూలీ పనులు మారలేదు. సామాజిక బహిష్కరణలు, అంటరానితనం వంటివి మతం మారాక కూడా వాళ్లను వెన్నాడుతూనే ఉన్నాయి. అంటే చర్చిలోపల అందరూ సమానమే అయినా బయట సమాజం వాళ్లని దళితులుగానే చూస్తోందన్నమాట. ఖచ్చితంగా. చర్చి గడప దాటి బయటకు రాగానే భారతీయ సమాజం వారిని దళితులుగానే చూస్తోంది. నిరసనకారులో అడుగుతున్న ప్రాథమిక ప్రశ్న కూడా ఇదే. ఏమని? సమాజం మమ్మల్ని దళితులుగానే చూసి వివక్ష చూపుతున్నప్పుడు చట్టం మాత్రం మా సామాజిక వాస్తవాలనెందుకు విస్మరిస్తోంది అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. చాలా వ్యాలిడ్ పాయింట్. అంటే మతం అనేది మనస్సుకు సంబంధించిన విశ్వాసం. కాని సామాజిక వెనుకబాటుతనమనేది పుట్టుకతో అంటుకునిపోయేది, అంత సులభంగా వదిలేది కాదు. అవును, అదొక చేదు నిజం. అయితే ఈ చారిత్రక చర్చలో మరో ముఖ్యమైన మలుపు కూడా ఉంది గదా. మీరన్నట్లు ఆ 1950 ఆర్డర్ కేవలం హిందువులకే పరిమితమని చెప్పారు. అవును, మొదట్లో అంతే. మరి ఈరోజు మనం చూస్తే సిక్కులు, బౌద్ధులలో ఉన్న దళితులకు కూడా ఎస్సీ హోదా అమలవుతోంది గదా. అదెలా సాధ్యమైంది? వాళ్లు కూడా వేరే మతాలే కదా. ఇక్కడే ఈ 1950 ఆర్డర్ తాలూకు చట్టపరమైన డైనమిక్స్ మనం గమనించాలి. ఈ ఆర్డర్ రాతిమీద చెక్కిన శాసనమేమీ కాదు, కాలానుగుణంగా ఇది సవరించబడింది. ఓహో, అమెండ్మెంట్స్ జరిగాయా? అవునండి. 1956లో సిక్కు మతంలో కూడా దళితులు తీవ్రమైన సామాజిక వివక్షత ఎదుర్కొంటున్నారని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అప్పుడు పార్లమెంటు చట్ట సవరణ చేసి దళిత సిక్కులను కూడా ఆర్టికల్ 351 పరిధిలోకి తెచ్చింది. ఓకే, మరి బౌద్ధుల సంగతి? ఆ తర్వాత దశాబ్దాలకు అంటే 1990లో దళిత బౌద్ధులను అంటే నియోబుద్ధిస్టులను కూడా ఈ షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చారు. అర్థమైంది. అంటే సిక్కు మతానికి బౌద్ధ మతానికి మినహాయింపులిచ్చారన్నమాట.
ఇప్పుడు దళిత క్రైస్తవులు అడుగుతున్నది కూడా అదే లాజిక్ కదా. ఏమని? సిక్కులకు బౌద్ధులకిచ్చినట్టే మాకు కూడా ఎందుకివ్వరు, మతం మారినంత మాత్రాన కులవివక్ష పోదు అనే వాదన ఆ రెండు మతాలకు వర్తించినప్పుడు మాకెందుకు వర్తించదు అని కదా వీరు నిలదీస్తున్నారు. ఈ వాదంలో ఉన్న లాజిక్ను మనం కొట్టిపారేయలేము. ఖచ్చితంగా కొట్టిపారేయలేము. న్యాయపరంగా చూస్తే మనకు ఆర్టికల్ 14 ఉంది. ఇది భారత పౌరులందరికీ చట్టం ముందు సమానత్వాన్ని ప్రసాదిస్తుంది. అవును. ఒకే తరహా సామాజిక వివక్షకరెదుర్కొంటున్నప్పుడు మతం ఆధారంగా ఒకరికి రిజర్వేషన్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం అనేది ఈ నిరసనకారుల వాదన. ఎన్నో పౌర హక్కుల సంఘాలు కూడా ఇదే చెబుతున్నాయి. అంటే ఇది కేవలం ఒక మతపరమైన డిమాండ్ కాదు, ఇది రాజ్యాంగ హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. అదే కదా అసలు పాయింట్. అందుకే అమలాపురంలో వీరు కేవలం నినాదాలు చేయలేదు, తమ రాజ్యాంగ హక్కుల కోసం ఎలుగెత్తి చాటారు. ఇక్కడ ఆ అమలాపురం నిరసన గురించి మరో ముఖ్యమైన కోణం మనం చర్చించాలి. సరిగ్గా ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఏంటది? ఆ సింబాలిజం గురించేనా? అవునండి. ఆందోళనకారులు తమ డిమాండ్లను వ్యక్తం చేసిన విధానం అద్భుతమైన ప్రతీకాత్మకతను కనబరిచింది. భారీ ర్యాలీ మధ్యలో వారంతా ఒక్కసారిగా రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని ప్రార్థనలు నిర్వహించారు. ఒకవైపు ఉవ్వెత్తున ఎగసిపడే నినాదాలు, మరోవైపు రోడ్డుపై మోకారెల్లి చేసే నిశ్శబ్ద ప్రార్థన. ఆ కాంట్రాస్ట్ భలే ఉంది కదా. ఆ తర్వాత ఎమ్మెల్యేకు, కలెక్టర్కు, ఎస్పీకి వినతి పత్రాలిచ్చారు. ఇక చివరిగా నేరుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేశారు. అంటే ఒకే ప్రదర్శనలో మత విశ్వాసం, రాజ్యాంగ చట్టబద్ధత రెండూ కలగలిసిపోయాయి. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే ఈ చర్యల వెనుక ఒక లోతైన సామాజిక సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో వివరిస్తారా? మోకాళ్లపై ప్రార్థించడం ద్వారా వాళ్ళొక విషయం చెప్తున్నారు. మేం క్రైస్తవులం, మా విశ్వాసం మాకు ప్రాణం, దాన్ని ఎప్పటికీ వదులుకోము అని. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. కాని వెంటనే అంబేడ్కర్కు పూలమాలలు వేయడం ద్వారా ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఈ దేశంలో పుట్టిన పౌరులుగా, సామాజికంగా అణచివేయబడిన వర్గంగా ఈ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కులను వదులుకోము అని నొక్కి ఒక్కాణిస్తున్నారు. వావ్! అంటే ఒక విశ్వాసం కోసం ఇంకో పౌర హక్కును బలిపెట్టాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండకూడదు అనేది వాళ్ల ఉద్దేశం కదా. ఎగ్జాక్ట్లీ, అదే వారి అంతరంగం. ఇది వినడానికి చాలా బావుంది, కానీ నాకొక సందేహం. అడగండి. క్షేత్రస్థానిలో ఈ ఉద్యమానికి నిజంగా అంత బలముందా? అంటే కేవలం మత పెద్దలు, పాస్టర్లు మాత్రమే రోడ్డెక్కితే అది కేవలం ఒక మతపరమైన డిమాండ్గానే మిగిలిపోతుంది కదా. దానికి మిగతా సమాజం నుంచి మద్దతెక్కడ్నుంచి వస్తోంది? అక్కడే ఈ నిరసనలో ఉన్న విశిష్టత బయటపడింది. మనకు లభించిన మూల సమాచారం ప్రకారం చూస్తే ఆ ర్యాలీలో కేవలం క్రైస్తవ జేఏసీ నాయకులు, పాస్టర్స్ మాత్రమే లేరు. మరింకెవరున్నారు? మహిళా సంఘాలు, యువజన సంఘాలు మరియు అత్యంత కీలకంగా దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకున్నాయి. దళిత సంఘాలు కలవడం అనేది చాలా కీలకమైన పాయింట్ కదా ఇక్కడ. అవును. ఈ విభిన్న వర్గాల కలయిక వల్లే ఈ ఉద్యమానికి విపరీతమైన బలం చేకూరింది. నాకిక్కడొక డౌట్ వస్తోంది. దళిత సంఘాలు వీరికి ఎందుకు మద్దతిస్తున్నాయి? ఎందుకంటే సమాజంలో ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఒక వర్గం రేపొద్దున దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ హోదా వస్తే తమ రిజర్వేషన్ కోటాలో వాటా పుంజుకోవాల్సి వస్తుందని భయపడే అవకాశం ఉంటుంది కదా. సహజంగా ఎవరికైనా ఆ భయం వస్తుంది. పైగా కొన్ని చోట్ల ఈ రెండు వర్గాల మధ్య, అంటే హిందూ దళితులకు, దళిత క్రైస్తవులకు మధ్య స్థానికంగా ఘర్షణలు, భిన్నాభిప్రాయాలున్న దాఖలాలు మనం చూశాం. కానీ ఈ ప్రదర్శనలో మాత్రం మత విశ్వాసాలతో సంబంధం లేకుండా దళిత సంఘాలు వీరికి మద్దతుగా నిలవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పింది నిజమే. రిజర్వేషన్ల కోటా పంపకాల మీద ఆ వర్గాల్లో భయాలున్నమాట వాస్తవమే. రాజకీయంగా, చట్టపరంగా ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు కూడా అదే. అంటే ఉన్న రిజర్వేషన్లపైనే భారం పడుతుందా అనంటారా? అవును. అప్పటికే వెనుకబడిన వర్గాల హక్కులు దెబ్బతింటాయా అని కొందరు వాదిస్తుంటారు. కానీ అమలాపురంలో దళిత సంఘాలు మద్దతివ్వడం వెనుక ఒక గొప్ప సామాజిక పరిపక్వత ఉంది. ఎలాంటి పరిపక్వత అంటారు దాన్ని? వారు పంచుకుంటున్నది కేవలం రిజర్వేషన్లు కాదు, వివక్షను. మనల్ని అణిచివేస్తున్న కుల వ్యవస్థ అనేది మతాలకు అతీతంగా పనిచేస్తోంది. కాబట్టి మనం ఏ దేవుణ్ణి మొక్కినా మనం ఎదుర్కొంటున్న సామాజిక సవాలు ఒక్కటే అన్న ఏకాభిప్రాయం వాళ్లను అక్కడ ఏకం చేసింది. చాలా చక్కగా చెప్పారు. ఇకపోతే మహిళలు, యువజన సంఘాలు కూడా భారీగా తరలిరావడం గురించి మాట్లాడదాం. ముఖ్యంగా యువత ఈ ఉద్యమంలోకి ఎందుకు వస్తోంది? వారికి ఈ 1950 ఆర్డర్తో ఉన్న ప్రత్యక్ష ఘర్షణేమిటి? చూడండి, యువత ప్రధానంగా ఎదుర్కొనేదేంటి? విద్య మరియు ఉపాధి రంగాలు.
అవును, చదువులు, ఉద్యోగాలు. ఒక దళిత కుటుంబంలో పుట్టిన యువకుడు లేదా యువతిని తీసుకోండి. కేవలం వాళ్ల కుటుంబం క్రైస్తవాన్ని ఆచరిస్తున్న కారణంతో వారికి దక్కాల్సిన విద్యావకాశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుంది. అదే పక్కనే ఉన్న మరో ఇంట్లో అదే సామాజిక ఆర్థిక పరిస్థితులున్న హిందూ దళిత యువకుడికి ఆ అవకాశాలు అందుతాయి. కరెక్ట్. ఇద్దరి పేదరికం ఒకటే, ఇద్దరి సామాజిక స్థాయి ఒకటే. కాని కేవలం దేవుణ్ణి నమ్మే విధానం మారినందుకు కెరీర్కి సంబంధించిన అవకాశాలు మూసుకుపోవడాన్ని ఈనాటి యువత జీర్ణించుకోలేకపోతోంది. అందుకే వాళ్లు రోడ్డెక్కుతున్నారు. అంటే దీనర్థమేమిటి? ఈ నిరసన, వినతిపత్రాలివ్వడం ఇక్కడితో ఈ ఆందోళన ఆగిపోతుందా? నాయకులు ఏమని హెచ్చరించారు? ఆగే ప్రసక్తే లేదని నాయకులు చాలా స్పష్టంగా హెచ్చరించారు. మనకున్న నివేదికల ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆర్డర్ను రద్దు చెయ్యకపోతే భవిష్యత్తులో ఇలాంటి శాంతియుత ఆందోళనలు మరింత ఉధృతమవుతాయని వాళ్లు చెప్పారు. ఈ హెచ్చరికను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి అంటారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ప్రభుత్వం ఈ నిరసనను కేవలం అమలాపురం స్థాయికి మాత్రమే పరిమితమైనదిగా భావిస్తే అది చారిత్రక తప్పిదమవుతుంది. ఎందుకలా అంటారు? ఎందుకంటే ఇలాంటి సమస్యను నిప్పురవ్వలాంటివి 10,000 మందిని ఎటువంటి ప్రలోభాలు లేకుండా రోడ్డుమీదకు తీసుకురాగలిగే సంస్థాగత నిర్మాణం ఆ సంఘాలకుందని ఈ యొక్క ప్రదర్శన నిరూపించింది కదా. అవును, అది సామాన్యమైన విషయం కాదు. అయితే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలేంటంటే ఈ 1950 ఆర్డర్ను రద్దు చేయడమనేది ఒక కలెక్టర్ స్థాయి నిర్ణయమో లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమో కాదు. ఇది నేరుగా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంటు మరి సుప్రీంకోర్టు పరిధిలోని అంశం. ఇప్పటికే ఈ విషయం మీద సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు నడుస్తున్నాయి కదా. కరెక్ట్. అంతేకాదు ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్ను కూడా నియమించింది. ఓహో, ఆ కమిషన్ పమేంటి? దళిత క్రైస్తవులు అలాగే దళిత ముస్లింలకు కూడా ఎస్సీ హోదా ఇవ్వవచ్చా లేదా అన్నది ఆ కమిషన్ అధ్యయనం చేసి తేల్చాల్సింది. అంటే సమస్య ఒక రకమైన చట్టపరమైన పద్మవ్యూహంలో చిక్కుకుని ఉందన్నమాట. ఇప్పట్లో తేలేలా లేదు. ఖచ్చితంగా. న్యాయస్థానాలు రాజ్యాంగ సూత్రాలను చూస్తాయి, ప్రభుత్వాలేమో రాజకీయ సామాజిక సమీకరణాలను చూస్తాయి. ఈ రెండింటి మధ్య నలుగుతున్నది మాత్రం ఆ సామాన్యుడే. పాపం, ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అందుకే ఆ నాయకుల హెచ్చరిక వెనుకున్న అర్థమేంటంటే మీ కమిషన్లు, మీ కోర్టు కేసుల తీర్పులు వచ్చేదాకా మా జీవితాలు, మా వయసు ఆగిపోవు. కాబట్టి మా నిరసనలు, మా ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు క్షేత్రస్థాయిలో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అనేది వాళ్ల ఉద్దేశ్యం. నిజమే. ఇలాంటి శాంతియుత ప్రదర్శనలు క్రమంగా దేశవ్యాప్త ఉద్యమాలుగా మారే శక్తిని కలిగుంటాయి కదా. ఎటువంటి సందేహం లేదు. సరే, ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒకసారి క్రోడీకరిద్దాం. అమలాపురంలో 10,000 మంది రోడ్డెక్కి చేసిన ఆందోళన కేవలం ఒక రోజు వార్త కాదు. అది దశాబ్దాల క్రితం నాటి ఒక చట్టం. ఇప్పటికీ ఒక వర్గం ప్రజల రాజ్యాంగ హక్కుల విషయంలో, వారి దైనందిన జీవితాల విషయంలో ఎంతటి బలమైన భావోద్వేగాలను రగులుస్తుందో ప్రత్యక్షంగా చూపించింది. చాలా స్పష్టంగా చూపించింది. ఒకవైపు చూస్తే మత స్వేచ్ఛను ప్రసాదించే రాజ్యాంగముంది, మరోవైపు చూస్తే అదే మతాన్ని ఆచరించినందుకు సామాజిక హక్కులను దూరం చేసే 1950 నాటి ఆర్డరుంది. ఈ రెండు వైరుధ్యాల మధ్య నలిగిపోతున్న దళిత క్రైస్తవుల ఆవేదన ఈ ప్రదర్శన రూపంలో గట్టిగా బయటపడింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చివరి పాయింట్ ఉందండి. చట్టాలు ఎప్పుడు సమాజానికి అద్దం పట్టేలా ఉండాలి. సమాజంలో కులమనేది కేవలం ఒక మతపరమైన సిద్ధాంతం కాదు. అది మన భారతీయ నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఒక కఠినమైన సామాజిక వాస్తవం. ఈ వాస్తవాన్ని చట్టం గుర్తించడానికి నిరాకరిస్తున్నంత కాలం అమలాపురం లాంటి నిరసనలు ఏదో ఒక మూల పుట్టుకొస్తూనే ఉంటాయి. రైట్. దానికి నిదర్శనమే ఆ దృశ్యం. అంబేడ్కర్కు పూలమాలలు వేసి మోకాళ్లపై ప్రార్థన చేసిన ఆ దృశ్యముందే అది చట్టానికి, విశ్వాసానికి మధ్య ఉన్న సంఘర్షణకు ఒక సజీవ సాక్ష్యం. భలే చెప్పారు. ఈనాటి మన చర్చ ముగించే ముందు వింటున్న ప్రతి ఒక్కరూ మైండ్లో ఒక లోతైన ప్రశ్నను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఈ మొత్తం సమాచారం, మనం మాట్లాడుకున్న ఈ చట్టపరమైన వాదనలు, సామాజిక వాస్తవాలు అన్నీ విన్నారు కదా. ఒక్కసారి ఆలోచించండి. 1950 నాటి ఒక నిర్ణయం ఈరోజు 10,000 మందిని రోడ్డెక్కేలా చేస్తే రేపు భవిష్యత్తులో ఈ సమస్య ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో కదా.
అసలు మన వ్యవస్థలో ఈ సామాజిక వెనుకబాటుతనమనే పదానికి, అంతరంగిక మతపరమైన విశ్వాసాలకు మరియు రాజ్యాంగ హక్కులకు మధ్య ఉన్న గీతను రాబోయే దశాబ్దాల్లో మనం ఎలా నిర్వచించాల్సి వస్తుందో. అవును, అవి చాలా క్లిష్టమైన ప్రశ్న. భవిష్యత్తులో కులం, మతం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయా లేక వేర్వేరుగా పరిగణించబడతాయా? ఈ జటిలమైన ప్రశ్నకు సమాధానం కాలమే నిర్ణయించాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.